ఎవరు చేసే దందాలు చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, రఘు పైన ఇమీడియట్గా ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ కమిషన్ వేయండి. ఒక ఏసీపీతోడో డీసీపీతోడో ఈ అంశం పైన పూర్తి స్థాయి నిగ్గు తేల్చండి. లేకపోతే రిటైర్డ్ జస్టిస్ తోటి ఇమీడియట్గా ఒక కమిషన్ వేయండి దమ్ముంటే. అది చేత కాదు, ఏంటంటే ఆరోపణలు చేయాలి, బురజల్లాలంటే ఒక ప్రయత్నం తప్ప ఏదీ లేదు ఇక్కడ. చిత్తశుద్ధి లేని పూజలు. హైడ్రా రంగనాథ్ గారు ఇప్పటికైనా కానీ మీ తీరు మార్చుకోండి. మేము చాలా విజ్ఞప్తులు చేసాం, అనేక రకాల మీరే అన్నారు విద్యార్థుల భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మేము సమ్మర్లో చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ సమ్మర్ పోయింది, మళ్ళీ ఇంకో సమ్మర్ దగ్గరికి వస్తూ ఉంది. ఓవైసీ కాలేజీ పైన కావచ్చు, లేకపోతే ఆ పల్లరాజేశ్వరి కాలేజీల పైన కావచ్చు, మల్లారెడ్డి కాలేజీల పైన కావచ్చు, నిగ్గు తేల్చండి చూద్దాం. అసలు కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవ పైన చర్యలు తీసుకునే దమ్ము లేదు, మీరు మాట్లాడుతున్నారా? ఇది FTL బఫర్ జోన్లో కొనసాగుతున్నటువంటి నిర్మాణాలు. మరి దీనిపైన హైడ్రా ఏం చేస్తున్నట్టు? సో ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడు మన తొలి వెలుగు రఘు పైన వాంటెడ్లీ కొంత విమర్శలు, ఆయన పైన ఒక రకమైన బురదలేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడదాం. సో వర్టెక్స్ అనేటువంటి ఆ నిర్మాణ సంస్థ అయితే నిర్మాణాలు చేపడుతుందో శంషాబాద్ దగ్గర, అక్కడ వెళ్ళి స్టోరీ చేయడం జరిగింది మన తొలి వెలుగు రఘు. దాని ద్వారా ప్రభుత్వ భూమి 25 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి తీసుకోవడం జరిగింది. వర్టెక్స్ ఏదైతే అక్రమ నిర్మాణాల విషయంలో, అక్కడ జరుగుతున్న వెంచర్ల విషయంలో హైడ్రా 2 కేసులు పెట్టింది. సో అదేవిధంగా ఇప్పుడు వర్టెక్స్ ఏం చేస్తున్నారో చాలా తెలివిగా మరి 2 కేసులు పెట్టినాక మరి ఏం కుమ్మక్కైనో తెలియదు, కానీ మొత్తానికైతే రఘును టార్గెట్ చేయడం పెట్టారు. దానిలో ముఖ్యంగా FIR ఎవరి మీద చేశారు? శుంకర అనేటువంటి ఒక అడ్వకేట్ మీద, చంద్ర శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తి మీద, ఇంకొక వ్యక్తి మీద, 3 పైన కేసులు పెట్టారు. అందులో రఘు పేరు లేదు. ఇక్కడ వాంటెడ్లు ఏం జరుగుతూ ఉంది, అక్కడ జరుగుతున్న అక్రమాలు వెలికి తీసింది మనతో వెలుగు. సో దానికి కేసు టేకప్, అందులో ఒక పార్ట్ సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్ విషయంలో కేసు టేకప్ చేసింది శుంకర. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే కేసు అయింది శుంకర మీద, వాళ్ళ శుంకర అనేటువంటి ఒక అడ్వకేట్ మీద, మిగతా 2 మీద అయింది. దానిలో రఘు ప్రమేయం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు కేసు పెట్టాల్సింది ఎవరు? అక్కడ ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి ఆ చైతన్య రెడ్డి కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి హైడ్రా అంటా ఉన్నారు. సో ఇప్పుడు హైడ్రా కూడా పోలీస్ స్టేషన్ కదా, మీరు హైడ్రాలో చైతన్య రెడ్డి కంప్లైంట్ ఇచ్చింది కదా, మరి మీరు అక్కడ విచారణ చేయొచ్చు కదా. మీరు స్పెషల్గా చైతన్య రెడ్డి మాకు కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి మీరు పహాడి షరీఫ్లో ఎవరు హైడ్రా అధికారులు వెళ్ళి పహాడి షరీఫ్లో కేసు వేసారు. హైడ్రా పోలీస్ స్టేషన్ అప్పుడు హైడ్రా పరిధిలో చేయాలి, కానీ అక్కడికి పహాడి షరీఫ్కి ఎట్లా డైవర్ట్ చేసారు? ఇది ఇంకొక విషయం కూడా, ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద చాలా రకాల అనుమానాలు బలపడతా ఉన్నాయి. సో నిన్న టీ న్యూస్లో రఘు పైన, అసలు రఘుకు సంబంధం లేని అంశం అది, ఒక్క ఆధారం కూడా బయట పెట్టలేదు, కనీసం ఒక వాయిస్ రికార్డ్ లేదు, ఒక ప్రూఫ్ లేకుండా రఘు చేసేటువంటి ఈ జర్నలిజం విషయంలో ఆయనను పెద్ద ఎత్తున నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. సో నేను ఒకసారి ఒక వీడియో చూపించిన తర్వాత దాన్ని బట్టి మనం మాట్లాడదాము. వీడియో ప్లస్ హైడ్రా ఇచ్చినటువంటి ప్రెస్ నోట్, ఈ 2 కూడా ఒకసారి మీకు డీటెయిల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నా మాకు తెలుసు. ప్రజల సమస్యల విషయంలో చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం. ఒకనొక దశలో దారిలో కూడా తెగబడతా ఉన్నారు. నేను గతంలో అనురాగ్ యూనివర్సిటీ, పల్లరాజేశ్వరి యూనివర్సిటీ పోతే అక్కడ దారికి తెగబడ్డారు. ఆ విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇలాంటి విషయంలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, వాంటెడ్లీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి విషయంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ప్రైవేటు భూముల్లో వేసిన రోడ్ల జోలికి హైడ్రా వెళ్ళదు, ప్రభుత్వ స్థలాలు కబ్జా అయితే ఊరుకోదు. ఈ క్రమంలోనే వర్టెక్స్ పై 2 కేసులు నమోదు. శుంకర్ నరేష్ వ్యాఖ్యలు ఖండించిన హైడ్రా. సో శుంకర్ నరేష్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ప్రైవేటు భూముల్లో వేసిన రోడ్ల జోలికి హైడ్రా వెళ్ళదు అని అంటా ఉన్నాడు కదా. ఈ హైడ్రా కమిషనర్ ఎంత దారుణంగా వ్యవహరించిందో ఒకసారి ఈ ఆడియోలో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. చాలా చాలా విషయాలు కూడా తెలుస్తాయి ఇలా, ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఏంది, వీళ్ళు చేసిన కథలు ఏంది, కార్ఖానాలు ఏంది, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ళమని హైడ్రా మరోసారి స్పష్టం చేసింది. ఇదే సమయంలో చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించినటువంటి స్థలాలు ప్రభుత్వ భూములు ఆక్రమణ జరిగితే ఊరుకోదని తేల్చెప్పింది. సో ఇక్కడ ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ళమని హైడ్రా మరోసారి స్పష్టం చేసిందని అంటా ఉన్నారు కదా. ఇదే సమయంలో చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణ జరిగితే ఊరుకోదని తేల్చెప్పింది. మేము గతంలో చాలా స్టోరీలు చేసినాం కదా. పల్లరాజేశ్వరి కాలేజ్ ఏంది,
అదే విధంగా ప్రభుత్వ స్థలం ఉంది, అందులో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒక తూము పైనే కాలేజ్ కట్టింది అక్కడ, మరి దానిపైన ఎందుకు చర్యలు తీసుకోరు మీరు? ఇటు ఓవైసీ కాలేజీలు చెరువులే కట్టారు కదా, దానిపైన ఎందుకు చర్యలు తీసుకోరు మీరు? అంటే ఇటు వాసవి మీద చర్యలు ఉండవు. వాసవి డైరెక్ట్గా నిజాంపేటలో చెరువులే కట్టింది కదా, 2 టవర్లు 9 టవర్లు 2 టవర్లు చెరువులే కట్టింది కదా, ఆయన పైన చర్యలు తీసుకుంటారా? ఏమీ లేదు. ఇదంతా దందాలు, అంత దందాలు చేయడం తప్ప ఏది లేదు ఇక్కడ. చూడండి, ఆయన వచ్చారు. నేను చేతులతో మాట్లాడతాను, పర్లేదండి. ఆయనతో మాట్లాడాలా మీతో? ఎవరు కరెక్ట్ చెప్పండి సార్, పర్లేదు, ఎవరైనా పర్లేదు సార్. ఒకసారి ఆయన కూడా కాన్ఫరెన్స్ లో తీసుకుందాం, మీకు కాన్ఫరెన్స్ లో తీసుకుంటాం. ఓకే సార్, ఓకే, ఇద్దరు తీసుకుంటారు. ఓకే, కాన్ఫరెన్స్ లో. సో రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు, ఆ విషయం ఒకసారి చాలా క్లియర్ గా వినండి. ఇప్పుడు వచ్చిన ప్రెస్ నోట్ అంశాలు ప్లస్ దీన్ని 2 చాలా జాగ్రత్తగా గమనిద్దాం. హలో 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 నమస్తే అండి, నేను చైతన్య పన్నాల. చైతన్య గారు మొన్న మీరేనా వచ్చింది దగ్గరికి? సంబడి ఆయన హస్బెండ్ వచ్చారు. రెడ్డి మా హస్బెండ్ వచ్చిందండి. నిరంజన్ రెడ్డి వచ్చారా? మరి ఆయన చెప్పగలుగుతారా చైతన్య గారు? ఇప్పుడు మీరు అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ కదా మీరు? అవునండి, అవును. ప్రవీణ్ గారు మీరు కూడా ఇప్పుడు మన ఇది ఇప్పుడు వర్టెక్స్ డెవలపర్స్ ది ఇష్యూ వచ్చింది, అదే జస్ట్ రివ్యూయింగ్ దిస్ కేస్. చెప్పండి సార్. ఇప్పుడు దీంట్లో వాళ్ళు మీ అలిగేషన్ ఏంటి? మీ దాంట్లో రోడ్డు వేశాడు. అవునండి, అవును సార్. మా ప్రైవేట్ ల్యాండ్ లో వితౌట్ అవర్ అప్రూవల్ ఆర్ హెచ్ఎండి పర్మిషన్స్ ఆయన రోడ్లు వేసేసినారండి. రోడ్లు వేసాడు, పర్మిషన్స్ కూడా అసలు ఏమని చూపిస్తున్నాడు లీగల్ గా? ఏం చేయించట్లేదు సార్, జస్ట్ ఆయన వెంచర్ కి జస్ట్ రోడ్ ఇదని చెప్పేసి చూపించి అమ్మేస్తున్నారు. దానికి యాక్చువల్లీ ఆ టైంలో ఈ వీళ్ళు చైతన్య రెడ్డి అండ్ నిరంజన్ రెడ్డి గారు యుఎస్ లో ఉన్నారు, ఎన్ఆర్ఐస్ అండి వీళ్ళు. వాళ్ళకి అక్కడ నుంచి వచ్చిన 2024 మే తర్వాత వచ్చినప్పుడు ఎంత ఇష్యూ చేస్తే ఆయన పట్టించుకోలేదు. ఆఫీషియల్స్ కి కంప్లైంట్ చేసినా కూడా, వాళ్ళు ఆర్టీఐ కింద అప్లై చేసినా కూడా అది పర్మిషన్ ఇవ్వదని చెప్పినారు, కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఆ రోడ్డు ఫోర్స్ఫుల్ గా మీ దాంట్లో మీ ల్యాండ్ లో చేశారు. అవును సార్, అవును సార్. మీరు ఎందుకు డిస్టర్బ్ చేసుకోవట్లేదు అసలు? అంటే మా దాకా ఎందుకు వెయిట్ చేస్తారు? అంటే వాళ్ళు రౌడీలు పెడుతున్నారు సార్, రౌడీలు పెట్టి బెదిరియటము ఇవన్నీ చేస్తున్నారు. సార్ లాస్ట్ టైం మేము కంప్లైంట్ చేయడానికి వెళ్తే నన్ను నిరంజన్ ఇద్దరిని పోలీస్ దాంట్లో ఎక్కించేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు సార్. నేను అక్కడికి చెప్పిన సార్, ఇది నేను కంప్లైంట్ చేస్తే మీరు వచ్చిండ్రు, మా ల్యాండ్ ఇది, మీరు అట్లా మమ్మల్ని తీసుకెళ్తారు సార్. కనీసం వాళ్ళని ఒక్కరిని కూడా రమ్మలేదు సార్. వాళ్ళందరూ బర్మ మనుషులు ఎవరైతే గుండాయిజం చేసి మేము ఆ రోజు రోడ్డు మీద కూర్చొని రోడ్డు డిస్టర్బ్ చేస్తుంటే నన్ను మా ఆయనని ఇది నా ల్యాండ్ అని చెప్తే డాక్యుమెంట్స్ తో సహా చూపించినాం సార్. చూపిస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి వ్యాన్ లో తీసుకెళ్లారు, కానీ కనీసం వాళ్ళ మనుషుల్ని రమ్మనలేదు, వాళ్ళని ఎవరిని రమ్మనలేదు. అండ్ మీరే దౌర్జన్యంగా ఆయన ల్యాండ్ లో ఉంటారు అంటే, సార్ మీరు డాక్యుమెంట్ చూపించండి, పోనీ నాది ఫస్ట్ అయిందా ఆయనది ఫస్ట్ అయిందా కూడా చూడండి, డాక్యుమెంట్ అన్నా చూపించండి సార్. మరి మేము లీగల్ గా నన్ను ఫైట్ చేసుకుంటాము అంటే, అసలు నువ్వెవరు మాట్లాడడానికి నీకు రైతే లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు, నాతోటి ఇట్లెందుకు మాట్లాడుతున్నావు అని నా మీద ఇష్టం వచ్చినట్టు ఇప్పటికీ కూడా గుర్తొస్తే భయం వేస్తుంది సార్. అంత దౌర్జన్యంగా. చూడండి, మీకు ఇప్పుడు మన ఆఫీసర్ ఏసీపీ ఉన్నారు, ఇప్పుడు మన ఇన్స్పెక్టర్ తిరుమలేష్ వచ్చారు, ఇప్పుడు ఏసీపీ తిరుమల అని చెప్పేసి ఆయన కూడా మీకు కాంటాక్ట్ చేస్తారు. ఓకే, ఆయన కూడా వస్తారు. అండ్ మీకు కూడా ఫస్ట్ అక్కడ స్పాట్ లో విజిట్ చేసి రేపు వస్తారు. రేపు వచ్చిన తర్వాత ఆ రోడ్డుని తీపిచ్చేయటము, ఒకవేళ అది కాకపోతే రోడ్డు తీపిచ్చేయటము. చేస్తారు అంత పర్మిషన్ లేకుండా ఏం చేస్తారు అన్ని కూడా తీసేసి అసలు ముందు ఏ పర్మిషన్ తెచ్చుకున్నారు, ఏం వేస్తున్నారు అనేది అదంతా కూడా ఒకసారి చూస్తారు. చూసి ఫస్ట్ మీకు మేము ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళని కూడా వింటాము, ఎలా చేశారు ఎట్లా చేశారు విన్న తర్వాత దెన్ వీళ్ళు గెట్ ఇన్ టు యాక్షన్. మీకు ఏసీపీ తిరుమలలో వీళ్ళు గెట్ ఇన్ టచ్ విత్. ఓకే సార్, సో ఇక్కడ మీకు చాలా క్లియర్ అర్థమవుతుందా? రంగనాథ్ గారు మాట్లాడిన ఈ విషయము. రంగనాథ్ గారు ఏమంటున్నారు, ఆ రోడ్డు పర్మిషన్ లేకుండా మీ ల్యాండ్ లో వేస్తే
ఖచ్చితంగా ఆ రోడ్డును తొలగిస్తాము, అక్కడ ఉన్నటువంటి కలవట్లన్నింటి కూడా తొలగించి మేము క్రిమినల్ చర్య తీసుకుని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి మీకు చాలా క్లియర్ గా చూపించబడింది. ఓకే, ఆయన కూడా వస్తారు. అండ్ మేము కూడా ఫస్ట్ అక్కడ స్పాట్ లో విజిట్ చేసి రేపు వస్తారు. రేపు వచ్చిన తర్వాత ఆ రోడ్డుని తీపిచ్చేయటం, ఒకవేళ అది కాకుండా రోడ్డు తీపిచ్చేయటం, రోడ్డును తీపిచ్చేయడం, కెనాల్స్ కూడా వేసిండ్రు సార్, కల్వర్స్ చేస్తారు. పర్మిషన్ లేకుండా ఏం చేస్తారు, పర్మిషన్ లేకుండా ఏమీ లేకుండా తీసేస్తామని చెప్పేసి రంగనాథ్ గారు, ఎవరైతే ఇప్పుడు చైతన్య రెడ్డి పేరు చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో హైడ్రా, సో చాలా క్లియర్ గా ఆయన చెప్పిండు. ప్రైవేట్ ల్యాండ్, వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ లో మేము దూర్చమని చెప్పేసి ఎవరు రంగనాథ్ గారు చెప్తున్నారు. ఇక్కడేమో హైడ్రా ఏం చెప్తున్నారు, ప్రైవేట్ భూముల్లో వేసిన రోడ్ల జోలికి మేము హైడ్రా వెళ్ళదు అంటున్నారు. హైడ్రానేమో వీళ్ళు ప్రెస్ నోట్లేమో ఇట్లా చెప్తారు. అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారేమో ఆ రోడ్డు తీసేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ విధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏ విధంగా చెప్తారు, మీరు ప్రైవేట్ ల్యాండ్ జోలికి పోవద్దంటే పోవద్దు, మరి మీరు పోము ఆ రోడ్లను, ఆ ప్రైవేట్ భూములు వేసిన రోడ్ల జోలికి హైడ్రా వెళ్ళదు అంటే మీరు వర్టెక్స్ తోటి ఏమైనా అంటగాగుతున్నారా? ఈ అనుమానాలు బలపడతా ఉన్నాయి, చాలా స్పష్టంగా అనుమానాలు బలపడతా ఉన్నాయి. రంగనాథ్ గారు దీనిపైన వివరణ ఇవ్వాలి, 100% వివరణ ఇవ్వాలి. మీరు చిన్న అమీన్పూర్లో ఏదో వాళ్ళు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎక్కడో కొన్నారని చెప్పేసి ఆ ఇళ్లను కూల్చివేసారు. మీరు సూరంపేట చెరువు దగ్గర, సూరారం చెరువు, సూరంపేట చెరువు ఉంటుంది మాదాపూర్ దగ్గర, అక్కడ ఎంత హంగామా చేశారు. అదేవిధంగా ఇక్కడ ఆ కూకట్పల్లి దగ్గర చాలా పెద్ద ఎత్తున మీరు కనీస నోటీసులు ఇవ్వకుండా, ఏం చేయకుండా పేద ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. పెద్దవాళ్ళకేమో అంటగాగుతా ఉన్నారు. అంటే పేద ప్రజలు ఇల్లు కూలగొట్టి పెద్దవాళ్ళ దగ్గర మీరు ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు అంటగాగుతా ఉన్నారు? వాస్తవమైన చర్యలేవి, అనురాగ్ యూనివర్సిటీ పైన చర్యలేవి, ఓఐసీ కాలేజ్ పైన చర్యలేవి, సమ్మర్లో తీసుకుంటున్నావు కదా, ఇవన్నీ ఎక్కడ పోయినాయి నీ యొక్క కథలని? ఎందుకు ఈ చిత్తశుద్ధులని పూజలు ఎందుకు? రంగనాథ్ గారు చెప్పేటేమో సారంగ నీతులు అవుతున్నాయి, వచ్చేటేమో ఇంకేదవుతున్నాయి, మరి అవినీతి కొంపలు అవుతున్నట్టు కనబడతా ఉంది. చాలా స్పష్టంగా అదే కనబడతా ఉంది. ఇది ఇట్లా ఇవన్నీ బేస్ చేసుకొని ఇప్పుడు వర్టెక్స్ కొంతమంది అసలు హైడ్రా గురించి, హైడ్రా చేసిన పనితీరు గురించి టీ న్యూస్లో వస్తుందంటే, టీ న్యూస్ ఎవరిది? సంతోషరావు కేసీఆర్ కదా, సంతోషరావు కేసీఆర్ కదా టీ న్యూస్. మరి ఈ రఘుకు సంబంధించినటువంటి ఒక బురదలెట్టు కార్యక్రమాన్ని వర్టెక్స్ మరియు కొంతమంది అధికారులు కలిసి, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీలు అందరూ కలిసి టీ న్యూస్లో వేసి ఈరోజు ఒక బురదలెట్టు కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతాను, మీకు రంగనాథ్ గారు బయటకు చెప్పాలి, ఈ విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వాలి. ఈరోజు సుంకరి నరేష్ పేరిట ఈరోజు రఘుని ప్రధానంగా టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము ఒకటే క్లియర్ చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని చాలా సీరియస్ చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఈ అంశం పైన విచారణ చేపట్టాలి, చాలా సీరియస్ విచారణ చేయండి. ఎవరు దోషులు, ఎవరి కథలో, ఎవరిపైన దుష్ప్రచారం జరుగుతుందో ఇమ్మీడియట్ గా తేల్చండి చూద్దాం. ఎందుకు మరి రఘు పేరు కనుక ఎఫ్ఐఆర్లో ఎందుకు నమోదు కావట్లేదు? రఘు పేరు ఎఫ్ఐఆర్లో పెట్టాలి కదా, రఘు పేరు పెట్టకుండా మిగతా వాళ్ళ పేర్లు పెట్టిరు. ఆయన సుంకరి నరేష్ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మీరు 50 లక్షల గురించి నిగ్గు తేల్చాలి, నేను తీసుకోవాలి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు చైతన్య రెడ్డి ఎందుకు స్పందిస్తలేదు ఈ విషయంలో? రఘు విషయంలో ఇంత పెద్ద ఆరోపణలు వస్తాయి, చైతన్య రెడ్డి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అంటే వర్టెక్స్ తోడు చాలా జాగ్రత్తగా అందరినీ మేనేజ్ చేస్తూ అక్కడ ఇప్పుడు రఘు చేసినటువంటి స్టోరీస్ వల్ల చాలా స్పష్టంగా అక్కడ ఆయనకి ఇబ్బంది కలుగుతా ఉంది. దాదాపు 26 ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. ఇక ప్రైవేట్ సంబంధించినటువంటి కొంతమంది కబ్జాలు చేసి కదా, వాళ్ళు కూడా బయటకు వస్తా ఉన్నారు. ఎవరైతే అసలు ఓనర్లు ఎవరైతున్నారో వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు. అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో ఇది రఘుని వాంటెడ్లీ టార్గెట్ చేస్తే కనుక కొంత మేము బిజినెస్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక కుట్ర చాలా బలంగా జరుగుతూ ఉంది. దీనిపైన 100% హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పాలి. ఇప్పుడు 2 కేసులు వేస్తారని చెప్పేసి అన్నారు కదా, వాటిపైన ఏం చర్యలు తీసుకుంటూ ఆ కేసులు ఏంది ప్రజలకు చెప్పాలి. అసలు హైడ్రాకు ఎన్ని కేసులు వచ్చాయి ఇప్పటి వరకు, ఎన్ని వివాదాలను మీరు పరిష్కరించారు, ఇవన్నీ చెప్పే పరిస్థితి ఉంటుందా? ఏమీ లేదండి. ఎక్కడ పబ్లిసిటీ ఉంటుందో రంగనాథ్ గారికి, నేను వరంగల్ వాసిని కాబట్టి చెప్తున్నాను, వరంగల్ కమిషనర్ కూడా రంగనాథ్ గారు చేశారు, అదేవిధంగా సూర్యాపేట కూడా చేశారు. ఏమీ లేదు, ఎక్కడ ఆయనకు పబ్లిసిటీ వస్తుందో ఆ పబ్లిసిటీ చేయించుకున్న తర్వాత ఇమీడియట్ గా దాని వెనకాల కొంత ఏదో చేస్తాడనేటువంటి ఒక ఆరోపణలు అయితే చాలా బలంగా ఉన్నాయి ఆయన మీద. ఏది లేదు, ఉత్తముచ్చట తప్ప ఏది కనబడతలేదు. ఇక్కడ
వాంటెడ్లీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, కొంతమంది ప్రజల కోసం పనిచేసేటువంటి మాలాంటి జర్నలిస్టుల మీద ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేయడం ద్వారా వాళ్ళపైన ఒక అవినీతి మార్కులు అంటించడం ద్వారా పలసన చేద్దామనే ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రల్ని ఖచ్చితంగా తిప్పికొడతాం. ఈరోజు టీన్యూస్లో వచ్చింది. టీన్యూస్ కూడా క్రెడిబిలిటీ ఏంటంటే టీన్యూస్లో ఎవరిది? సంతోష్ రావు డైరెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆయన ఎండి గతంలో ఎండిగా ఉంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఎండిగా ఉన్నది. ఆ దామోదర్ రావు అనేటువంటి రాజ్యసభ ఎంపీ ఉన్నాడు. దామోదర్ రావు ఎవరు? కేసీఆర్ చెంచా, ఆ ముసలోడు. రేపు మాపో కాటి కాలు కడతా ఉన్నాడు వాడు. వాడు చేసినటువంటి వాడు ఒకప్పుడు వాడి ట్యాక్స్ కన్సల్టెంట్ వాడు 1000 కోట్లకు ఎట్లా దిగిండు? దామోదర్ రావు అనేటాడు దుర్మార్గుడు. కేసీఆర్ చేసేటు కుక్క బిస్కెట్లకు అలవాటు పడినటువంటి ఆ దొంగ ఈరోజు రాజ్యసభ ఎంపీ దాకా పోయిండు. అది తెలియని విషయమా? ఇప్పుడు ఎవరు? జోగినిపల్లి రోహిణి ఉంది ఎంపీగా. జోగినిపల్లి రోహిణి, జోగినిపల్లి సంతోష్ రావుల అవినీతి అక్రమాల గురించి మనం కాదు, ఎవరు? కవితక్కనే చెప్తా ఉంది. చాలా స్పష్టంగా సంతోషం టార్గెట్ చేస్తూ ఉంది. జోగినిపల్లి రోహిణి గారు, అమ్మ మీ గురించి మాకు తెలియంది కాదు, మేము తెలంగాణలో ఉద్యమంలో ఉన్నాం, మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న జాగృతిలో కూడా ఉన్నాం. మీ కథలు ఏంది, మీ వ్యవహారాలు ఏంది, మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. చిట్టా తీస్తే మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటో గుర్తుంచుకోండి. మీరు మీ అవినీతి మరకలు ఉన్నటువంటి మీరు, ఇల్లీగల్ దందా చేసేటువంటి దుర్మార్గులు మీరు పోయి రఘు లాంటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. సిగ్గుండాలే కొంచెమైనా, సిగ్గుండాలే. అవినీతి కుటుంబం మీది, అసలు శవాల పైన ప్యాలాలు ఏరుకున్న బతుకులు మీవి. ఒకప్పుడు మీ బతుకులేంది? జోగినిపల్లి సంతోషరావు, జోగినిపల్లి రోహిణి బతుకులేంది? అడుక్కు తిన బతుకు వాళ్ళది. ఇప్పుడు 1000 కోట్లకు ఎదిగిరు. ఎట్లా ఎదిగిరు? ఓ అమ్మ జోగినిపల్లి రోహిణి గారు, తెలుసు మీ గురించి పూర్తిగా తెలుసు మాకు, అర్థమైందా? మీ అవినీతి చిట్టా ఏంది, మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంది, ఈ కథా కార్ఖానాలు ఏంది, ఇవన్నీ మాకు తెలుసమ్మా. గుర్తుపెట్టుకో. మీరేదో మీడియా ఉంది కదా, దుష్ప్రచారం చేద్దాం కదా అని అనుకుంటే పొరపాటు. 100% రఘు విషయంలో కనుక, ఆయన చేస్తున్నటువంటి పోరాట విషయాలు కనుక ఎవడన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ బండారం మొత్తం కూడా బయటపడుతుంది. నిజంగా తప్పు చేస్తే 100% చెప్తాను, రఘు తప్పు చేస్తే శిక్షించాలి. 100% రఘు తప్పు చేస్తే శిక్షించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. అనవసరమైనటువంటి నిన్న టీన్యూస్లో 1 గంట 40 నిమిషాలు స్టోరీ చేశారు. ఎక్కడన్నా రఘు పేరు కనీసం ఎఫ్ఐఆర్లో కానీ, చైతన్య రెడ్డి కనీసం చైతన్య బయట తీసుకొచ్చి మాట్లాడిచ్చారు ఏమన్నా? చైతన్య రెడ్డి ఎవరు? ఆమెలాంటి గురించి కదా ఇష్యూ జరుగుతూ ఉంది. అసలు ఆమెకు ఆ రఘు చేసిన స్టోరీకి సంబంధమే లేదు. అందులో ఒక చిన్న పార్ట్ దాన్ని పట్టుకొని ఇప్పుడు హైడ్రా సంతోష్ రావు, హైడ్రా రంగనాథు, చైతన్య రెడ్డి, వర్టెక్సోడు, అటు కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు అందరూ కలిసి గుమిగూడి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్న రఘు పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో నిన్న బిగ్ టీవీలో కూడా రావడం జరిగింది. అది చాలా బాధాకర విషయం. బిగ్ టీవీ కూడా సవరించుకోవాలి, స్వేచ్ఛ కూడా సవరించుకోవాలి. ఎవరు చేసే దందాలు చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, రఘు పైన ఇమీడియట్గా ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ కమిషన్ వేయండి. ఒక ఏసీపీతోడో డీసీపీతోడో ఈ అంశం పైన పూర్తి స్థాయి నిగ్గు తేల్చండి. లేకపోతే రిటైర్డ్ జస్టిస్ తోటి ఇమీడియట్గా ఒక కమిషన్ వేయండి దమ్ముంటే. అది చేత కాదు. ఏంటంటే ఆరోపణలు చేయాలి, బురజల్లాలంటే ఒక ప్రయత్నం తప్ప ఏదీ లేదు ఇక్కడ. చిత్తశుద్ధి లేని పూజలు. హైడ్రా రంగనాథ్ గారు ఇప్పటికైనా కానీ మీ తీరు మార్చుకోండి. మేము చాలా విజ్ఞప్తులు చేసాం. అనేక రకాల మీరే అన్నారు విద్యార్థుల భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మేము సమ్మర్లో చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ సమ్మర్ పోయింది, మళ్ళీ ఇంకో సమ్మర్ దగ్గరికి వస్తూ ఉంది. ఓవైసీ కాలేజీ పైన కావచ్చు, లేకపోతే ఆ పల్లరాజేశ్వరి కాలేజీల పైన కావచ్చు, మల్లారెడ్డి కాలేజీల పైన కావచ్చు, నిగ్గు తేల్చండి చూద్దాం. అసలు కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవ పైన చర్యలు తీసుకునే దమ్ము లేదు. మీరు మాట్లాడుతున్నారా? హైడ్రా కమిషనర్గా మీరు పూర్తిగా విఫలమైపోయారు. మీరు మీ స్వప్రయోజనాల కోసం తప్ప ఆ హైడ్రా అనేటువంటి దాన్ని నిలబెడదాం అనేటువంటి సోయి లేదు మీకైతే. నిజంగా ఏమి అంటే మాలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే మా పైన కూడా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకుంటా దుష్ప్రచారం చేసుకుంటా చేస్తారా? ఏడా నిరూపించాలి కదా. మీకు మా చేతిలో అధికారం ఉంది కదా, మేము ఇష్టం వచ్చి చేస్తాం కదా, మేము పోలీస్ డిపార్ట్మెంట్ కదా అని అనుకుంటే మంచిది కాదు. హైడ్రా రంగనాథ్ గారు, మీ గురించి ఇంకా చాలా విషయాలు కూడా తెలుసు. అనవసరంగా జోలికి పోవద్దు. మీ గురించి చాలా విషయాలు కూడా మాకు తెలుసు. అనవసరంగా జోలికి పోతే మీరే ఇబ్బందులు పడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీ పైన ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా. మీరు చిన్న వాళ్ళ మీద, చిన్న విల్లాలు కట్టుకున్న వాళ్ళ మీద కావచ్చు, లేకపోతే చిన్న షాపులు కట్టుకున్న వాళ్ళ మీద ప్రతాపం చూపించారు కదా. అదే ప్రతాపం
వాసవి మీద, అదే ప్రతాపం అనురాగ్ మీద, అనురాగ్ యూనివర్సిటీ మీద, అదే ప్రతాపం ఓవైసీ మీద ఎందుకు చూపిస్తలేరు మీరు? అంటే వాళ్ళంటే భయమా, లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి ముడుపులు ఏమైనా తీసుకొని లొంగిపోయినరా? ఇలా చెప్పితే చాలా అంశాలు ఉన్నాయి. తెలంగాణ ఇప్పుడు హైడ్రా పేరు మీద అనేక అంశాలు. ఇప్పుడు మీరు చాలా చెరువులు కబ్జాలు అయినాయి కదా, గతంలో ఉన్నటువంటి చెరువుల విస్తీర్ణం ఎంత, ఇప్పుడు విస్తీర్ణం ఎంత, వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? ఏదీ లేదు. బబ్రజమానం భజ గోవిందం. మీకు ఏంటంటే ఎక్కడ పబ్లిసిటీ ఉంటే అక్కడ ఆ పబ్లిసిటీని చేసుకోవడానికి తప్ప దేనికి కూడా ఈ హైడ్రా రంగనాథ్ గారు ఇంట్రెస్ట్ చూపరు. ఆయన పబ్లిసిటీ వస్తుందంటే చేస్తాడు. మిగతా ఆ పబ్లిసిటీ పేరు మీద దాని వెనకాల మరి ఏం దందాలు చేస్తున్నాడో, ఏం అవి చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఆ హైడ్రా అనేటువంటి దాని యొక్క అది హైడ్రా అంటేనే ఒక అవినీతి సామ్రాజ్యం అనే విధంగా తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు పునరాలించుకోవాలి ఇప్పటికైనా కానీ. హైడ్రా కమిషన్ రంగనాథ్ ఎవరైతున్నారో ఆయన పైన చర్యలు తీసుకోండి. ఆయన వల్ల హైడ్రా మీరు అనుకున్నటువంటి హైడ్రా లక్ష్యం అవుతుందో అది కంప్లీట్గా దారి మలుతా ఉంది, కంప్లీట్గా అవినీతిమయం అవుతా ఉంది. ఇక మేము ఇలాంటి ఆరోపణలు చేస్తే మా మీద కూడా కేసులు పెడతారేమో. హైడ్రాను మా క్రెడిబిలిటీ దెబ్బతీస్తారా, మా పేరు అవినీతి మార్కులు ఇస్తారా, మేము అవినీతి చేసినామా అని అంటారేమో. చేసుకోండి. కేసీఆర్ లాంటి వాళ్ళకే భయపడలేదు. మీరు చేస్తారా చేసుకోండి, అరెస్ట్ చేస్తారా చేసుకోండి. ఏం లేదండి. సంతోష్ రావు డైరెక్షన్లో హైడ్రా నడుస్తుందా? ఎవరి డైరెక్షన్లో హైడ్రా నడుస్తుంది? లేకపోతే రేవంత్ రెడ్డి డైరెక్షన్లో హైడ్రా నడుస్తుందా? ఎంత దారుణంగా అంటే చాలా దారుణంగా కనబడతా ఉంది తప్ప ఏది లేదు ఇక్కడ.